హలో, వెల్కమ్ టు మై ఛానల్ శ్వేతసభ. ఈరోజు నిన్న మీకు లిప్పన్ ఆర్ట్ గురించి అయితే పార్ట్ 1 చూపించాను కదా. పార్ట్ 2 వల్ల స్టార్ట్ చేద్దాం. మనకి పార్ట్ 1లో లాస్ట్కి రాధాకృష్ణ ఇలా వచ్చేసింది కదా. దీంతో పాటు నేను ఇంకొకటి కూడా తీసాను. వీడియో తీయడానికి టైం లేదని ఫాస్ట్గా అయితే చేసేసాను. అది కూడా చూపిస్తాను. ఇది ఇంకొకటి అనమాట. ఇది ఫాస్ట్గా చేసేసాను. ఇది మా చెల్లె అయితే చేసింది. ఈ పార్ట్ 2లో అయితే దీనికి ఎలా పెయింటింగ్ చేద్దాం అనేది చూపిద్దామని అనుకుంటున్నాను. నేను దీనికైతే పెయింటింగ్ కలర్స్ అయితే బ్లూ ఇంకా లైట్ గ్రీన్ అయితే తీసుకున్నాను. ఇవి రెండు క్యామెల్ కంపెనీవి. దీనికి అయితే నేను రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ అయితే తీసుకున్నాను, డార్క్ పింక్ ఇంకా లైట్ పింక్ కోసం. అండ్ నేనైతే 4 టైప్స్ ఆఫ్ పెయింటింగ్ బ్రషెస్ అయితే యూజ్ చేస్తున్నాను ఇందులో. నేను ఫస్ట్ అయితే ఈ బ్యాక్గ్రౌండ్కి అయితే లైట్ గ్రీన్ సూట్ అవుతుందని అనుకుంటున్నాను. ఫస్ట్ దీని మీద అయితే వైట్ కోటింగ్ వేసుకోవచ్చు. ఇదిగోండి గైస్, నేను ఇలా అయితే కలర్ వేసుకున్నాను. దీనికి ఒకవేళ కొంచెం కలర్ అంటితే ఏం కాదు, ఎందుకంటే బ్లూ కొంచెం డార్క్గా వేసుకుంటాం కాబట్టి. ఇప్పుడు మనమైతే ఇక్కడున్న లైట్ బ్లూనైతే దీన్ని ఇంకా దీనికి వేసేసుకుంటే సరిపోతుంది. ఒకసారి లాస్ట్ లుక్ అయితే చూద్దాం. ఇలా అయితే మీరు మెల్లగా వేసేసుకోవాలి. కలరు కొంచెం వాటర్ లైట్గా యాడ్ చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాను కలర్స్లో. కానీ ఇలా మీరు వీటికన్నిటికి అయితే చేసేసుకోవాలి, స్లోగా చేసేసుకోవాలి. అలాగైతే మనం చేసుకుంటే ఇలా కలర్స్ అయితే చేసుకోవాలి. టోటల్ వర్డ్స్కి ఇలా స్లోగా అయితే అనుకోవాలి. ఈ కలర్లో మాత్రం నేను ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోలేదు. ఫస్ట్ మీరైతే కార్డ్బోర్డ్కి వైట్ వేసుకున్నా కూడా ఏం కాదు, ఎందుకంటే కార్డ్బోర్డ్ కలర్ అయితే మనం గ్రీన్ వేసినప్పుడు కనబడకుండా కవర్ అవుతుంది. ఇలా మీరు టోటల్కి అయితే వర్డ్స్కి అయితే వేసేసుకోండి. ఇదైతే నేను టోటల్ కలర్ అయితే వేసుకున్నాను. ఇదైతే టోటల్ లుక్ ఇలా ఉంది. ఇది దీనికైతే నేను కొన్ని స్టిక్కర్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది డ్రై అయితే మనం కొన్ని స్టిక్కర్స్ అయితే యాడ్ చేసుకుందాం. ఇది డ్రై అయ్యే వరకు కొంచెం పక్కకైతే పెట్టేసుకోండి గాలిన ప్లేస్లో. ఇప్పుడు నేనైతే దీనికైతే డెకరేషన్ కలర్స్ అయితే వేద్దాం అనుకుంటున్నాను. ఓకే గ్యాస్, నేనైతే ఇందులో అయితే పింక్ కలర్ ఇంకా వాటర్ అయితే ఇలా మిక్స్ చేసేసుకొని అయితే పెయింట్ వేస్తున్నాను. ఇదిగోండి గ్యాస్, మనమైతే ఇలా కలర్ పెయింటింగ్ అయితే వేసుకుందాము. దీని లాస్ట్ లుక్ అయితే చూద్దాము బాగుంటుందా లేదా అనేది. దీన్ని అయితే ఇలా డెకరేట్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ద లాస్ట్ లుక్ ఆఫ్ దిస్. ఇలా అయితే నేను కొంచెం కుందన్స్ అయితే స్టిక్ చేసుకున్నానైతే ఈ కుందన్స్ అయితే ఇలా సైడ్ స్టిచ్ చేసేసుకుంటాం. 4 ఆపోజిట్ సైడ్స్ తీసేసుకొని స్టిక్ చేసేసుకోండి. 4 కుందన్స్ ఆపోజిట్ కొంచెం ఇలా లైట్గా అయితే ఫెవికాల్ వేసేసి స్టిక్ చేసేసుకోండి. ఇలాగే ఇటు సైడ్ వచ్చేసేసుకోండి. అలాగే మనం కొన్ని స్మాల్ పర్ల్స్ అయితే తీసుకున్నాం కదా, వీటిని అయితే ఇలా సైడ్స్ ఇలా ఇక్కడ ఒకటి అలా స్టిక్ చేసేసుకున్నాము. వీటికి కూడా కొంచెం అక్కడక్కడ గమ్ డాట్స్ యాడ్ చేసుకున్నాము.